మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అయితే మరొక విద్యార్థిని అయితే జంగ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోవచ్చు? ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు నిరుద్యోగులకు ధర్నా చౌక్ ఇందిరా ఇందిరా పార్కురా ధర్నా చౌక్లో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు ధర్నా మీదకి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుండ్రు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలు చెప్పి విద్యార్థులని యువతని రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులను పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆర్టీసీ కాస్ట్ రోడ్ నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నుండి చాలామంది విద్యార్థులు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఈరోజు ధర్నా చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం వేసినటువంటి గ్రూప్ 2 పోస్టులని అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను మాత్రమే ఈరోజు మళ్ళీ నోటిఫికేషన్ ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే మీరు ఎలక్షన్ టైంలో 2000 గ్రూప్ 2కు 2000 పెంచుతామని, గ్రూప్ 3కి 3000 పెంచుతామని చెప్పి ఈరోజు ఓట్లు వేయించుకొని ఈరోజు ఓట్లు అయిపోయిన తర్వాత ఈరోజు విద్యార్థులను పట్టించుకొని అన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. మేమేమంటున్నామంటే విద్యార్థుల పక్షాన వెంటనే మీరు గ్రూప్ 2 పోస్టులని గ్రూప్ 3 పోస్టులని పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1 అయిపోయిన తర్వాత మెయిన్స్కు 1:100 ఇస్తామని చెప్పారు విద్యార్థులకు. ఇప్పటి వరకు 1:100 అనేది డిక్లరేషన్ తర్వాతనే మీరు గ్రూప్ 1 మెయిన్స్కు పిలవాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఓకే అంటే నిరుద్యోగుల ఎజెండా కానీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 10 సంవత్సరాల పాలన ఎప్పుడు కూడా డిఎస్సి పోస్ట్ చేయలేదని దాని వ్యతిరేకతతో కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నారు. దీంతో మార్పు ఏం కనిపించలేదంటారు? నేనేమంటున్నా ఎప్పుడైనా కానీ ఒక మెగా డిఎస్ అంటే 25 పైచిలుకులు వేస్తే దాన్ని మెగా డిఎస్ అంటారు. అంటే గత ప్రభుత్వంలో వేసినటువంటి డిఎస్సిని ఎంతో కొన్ని కలిపి అదే 11,000 వేసి ఇదేదో మెగా డిఎస్సి అనే ఈరోజు విద్యార్థులందరూ మీరు ఒకసారి ప్రతి విద్యార్థిని అడగండి. ఈరోజు మా ఫ్రెండ్స్ అయినా కానీ ఎక్కడైనా విద్యార్థులను అడగండి. ఈరోజు అందరూ వ్యతిరేకిస్తారు. అరే 25,000 వేస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు 11,000 వేసి ఇది ఎవరికే సరిపోతుంది, ఇది మెగా డిఎస్ అంటారా? ఈరోజు విద్యార్థులను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మేము బొంద పెడతాం, వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని ఈరోజు సబ్బండ వర్గాలు విద్యార్థి లోకం అందరూ కలిసి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ఈరోజు ధర్నా కూర్చోవడం జరుగుతుంది. దీనికి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి దీనికి మీరు వెంటనే గ్రూప్ 2 అయినా కానీ అదేవిధంగా గ్రూప్ 3 అయినా కానీ అదే గ్రూప్ 1 మెయిన్స్కు 100 అయినా కానీ పెంచి మీరు ఏమంటారు సర్క్యులర్ చేయాలి. అదేవిధంగా ఈరోజు ఒక పరీక్షకు ఎంత తేడా ఉండాలి? 2 నెలలు ఉండాలి. ఈరోజు గ్రూప్ 2కు డిఎస్సికి అసలు డిఎస్సి గ్రూప్ 2కు అసలు 7 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది పరీక్షకు. అంటే ఈరోజు 7 రోజుల పరీక్ష 7 రోజుల గ్యాప్లల్లో ఎవరు రాస్తారు పరీక్ష, ఎవరు సందిగ్ధం అవుతారు? మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. వెంటనే మీరు గ్రూప్ 2 అయినా కానీ అదేవిధంగా డిఎస్ అయినా కానీ 2 నెలల తర్వాత పెడితేనే వాళ్ళు ప్రిపరేషన్కి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు ఏదైనా జాబ్ కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని వెంటనే పరిగణనలు తీసుకోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు విద్యార్థులతో చెలగాటం ఆడుకోకు, నీకు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు వెంటనే ఈ విద్యార్థులను పరిగణనలు తీసుకొని గ్రూప్ 2 అయినా కానీ గ్రూప్ 3 అయినా కానీ గ్రూప్ 1 అయినా కానీ అదేవిధంగా డిఎస్ అయినా కానీ ఎగ్జామ్లకు కొంచెం టైం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఇది జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఇప్పటివరకు ఇచ్చిన సందర్భాలు అయితే మనం చూడలేదు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఒక విద్యార్థి నేతగా? నేనేమంటున్నా విద్యార్థులకు మాయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఈరోజు జాబ్ క్యాలెండర్ ఎట్టిపోయింది. మా జాబ్ క్యాలెండరు అంటే ప్రతి సంవత్సరము ఏ శాఖలో ఎన్ని ఉంటాయి అనేది ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదని ఈరోజు ప్రశ్నించాలనుకుంటున్నటువంటి వాళ్ళ విద్యాశాఖ మంత్రికైనా కానీ అదేవిధంగా ఇంకెవరికైనా చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఫస్ట్ ఈ రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఒక దేశంలో డెవలప్మెంట్ కావాలంటే విద్యావంతులు అంటే దేశానికి పట్టుకొమ్మలు అంటే విద్యావంతులు ఉంటేనే దేశం డెవలప్ అవుతుంది. ఈ దేశానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి, శాంతి భద్రతలు అనేటువంటి హోంశాఖ మంత్రి ఈ 2 శాఖలు కీలకమైనటువంటి శాఖలు లేకపోవడం సిగ్గుచేటు. మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. విద్యాశాఖ మంత్రి పరిగణన లోపల ఇవన్నీ సమస్యలు మన సమస్యలను చెప్పుకుంటారు. రేపు సీఎం ఉన్నావు నీకెవడని చెప్పుకుంటాడా? ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటుంది. ఏ విద్యార్థిని నీకు వచ్చి సమస్య చెప్పుకోగలుగుతాడా? నేను ఏమంటానంటే వెంటనే శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తరగతులు ఏర్పడ్డాయి. ఒక సమీక్ష లేదు విద్యాశాఖ మీద. ఒక సమీక్షనన్న పెట్టాలి కదా, ఏం జరుగుతుంది ఎక్కడ ఏం కథ అంటని. నేను ఏమంటున్నాను వెంటనే విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మెయిన్స్కు
100 మందిని మెయిన్స్కు 100 మంది తీసుకోవాలి, 1:100 పీపుల్ తీసుకోవాలి. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులను 2,000 పెంచాలి, అదనంగా 2,000 పెంచాలి. గ్రూప్ 3 అదనంగా 3,000 పెంచి మళ్ళీ సర్క్యులేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డిఎస్సికి మళ్ళీ గ్రూప్ 2కు సమయం చాలా తక్కువ ఉంది, 7 రోజులు మాత్రం ఉన్నది. మీరు 2 నెలలు పొడిగించి తర్వాత డిఎస్సి అయినా కానీ గ్రూప్ 2 అయినా కానీ పరీక్ష పెట్టాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.